అఖిల్ ది రీసెంట్ గ్లిమ్స్ వచ్చినాయి బర్త్డే స్పెషల్ గా, దాని గురించి ఏమైనా మాట్లాడతావా? మాట్లాడటం ఏముంది, ఆల్రెడీ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. అది ట్రెండింగ్ లో ఉంది. అండ్ దానిలో ఒక డైలాగ్ ఉంటది, మనం పోయేటప్పుడు మన పేరు నిలబడాలని. అలా నిలబడుతుంది. ఎందుకంటే ఆయనకి హిట్లేం పెద్ద గొప్ప ఏం కాదు. ఎప్పుడో సిసిద్రి సినిమాలోనే చెడ్డీలు వేసుకున్నాడు. అవన్నీ చెడ్డీలు వేసుకునే టైంలోనే వేసుకున్నాడు రికార్డులు. జస్ట్ గ్యాప్ ఇచ్చినాడు అంతే. గ్యాప్ ఇచ్చినంత మాత్రం అఖిల్ పని అయిపోయింది అది ఇది అని అంటున్నారా. ఆ ట్రోల్ చేసే ప్రతి ఒక్క నా కొడుకు ప్రతి ఒక్క నా కొడుకు ఇప్పుడు హ్యాట్సప్ చెప్తున్నాను. ఆ ట్రోల్ చేసే వాళ్ళే ఇప్పుడు హ్యాట్సప్ చెప్తున్నారు. అది అఖిల్ రేంజ్. చాలా బాగుంది. అంటే ఆయన ఉన్న గ్లామర్ కి, లుక్ కి, ఆ మాస్ లుక్, ఆ డైలాగ్ స్లాంగ్, చిత్తూరు యాసలో మాట్లాడినారు. చాలా బాగుంది. చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం మాస్ ఎలివేషన్ లాగా ఇచ్చాడు. ఉమ్. ఎలా అనిపించింది అది? మాస్ చాలా బాగుంది. ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇలాంటి సినిమా ఇలాంటివే కదా రావాల్సింది. మనకి ఏంటంటే మన మన చుట్టూ ఉన్న పరిసరాల గురించి మనకు తెలియాల. ఇప్పుడు పుష్ప ఉంది. పుష్పలో చిత్తూరు సైడ్ జరిగే ఈ ఎర్రచందనం గురించి, అంటే అక్కడ వాళ్ళ చేసేది ఏందనేది చూపించారు. ఇంకా తర్వాత వచ్చేసి బలగం, ఒక విలేజ్. అంటే మనకు తెలియాలి, మన చుట్టూ ఉన్న సైడ్ దాని గురించి తెలియాలని అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ ఇది ఎలా అనిపించింది? తమన్ ఆల్రెడీ ఒకరోజు ముందే స్టేటస్ పెట్టినారు, అఖిల్ సిక్సర్ కి రెడీ మై కెప్టెన్ అని పెట్టారు. ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా ఉంటుంది ఆల్రెడీ బాలేబాబు సినిమాలో చూపించాడు. ఆయన మిగతా సినిమాలకు చూపించాడు. అండ్ ఇప్పుడు వీళ్ళు ఒక పార్ట్నర్స్ కాబట్టి క్రికెట్ లో ఇంకా బాగా చేస్తాడని అనుకుంటున్నాను. ఇప్పుడైతే గ్లిమ్స్ లో అయితే చాలా బాగుంది ఆయన బ్యాక్. ఓకే, శ్రీలీల ఎలా అనిపించింది అఖిల్ పక్కన? చాలా కొత్తగా ఉందంటే, ఎలా ఉందంటే ఫస్ట్ సినిమాలో హీరోయిన్ లాగా అనిపించింది. అంటే చాలా ఫ్రెష్ లుక్. ఫ్రెష్ లుక్ లో కనపడుతుంది ఆమె. చాలా బాగుంది. ఓకే, ఇటు కొడతాడా? పక్కా హిట్ ఈసారి. థ్యాంక్ యూ.